నల్గొండ జిల్లా నగరకల్ నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సోమవారం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్కు ముందు లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టిన ఎమ్మెల్యే దంపతులు తమ కోరిక తీరడంతో నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నగరకల్ నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్కు ముందు లక్ష్మీనరసింహస్వామికి ముడుపు కట్టిన ఎమ్మెల్యే దంపతులు తమ కోరిక తీరడంతో నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే దంపతులను సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో పాలెం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు.